క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మార్చి 29న విడుదలకు సిద్ధమైంది. సినిమాలోని ఒక పాటను వర్మ తాజాగా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్కు లక్ష్మీ పార్వతి దగ్గరైన సమయంలో ఎలాగైనా ఎన్టీఆర్ నుండి లక్ష్మీ పార్వతిని దూరం చేయాలనే ఆలోచనతో చంద్రబాబు తన కుటిల బుద్ధితో ఎన్టీఆర్ కుమారులు కూతుర్ల చేత చంపేస్తామని బెదిరించారని ఎన్టీఆర్తో అంటుంది లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంలోనే నేనేం చేశానో నేనేమన్నానో అనే పాట మొదలవుతుంది. ఈ పాటలో నిశ్చితంగా గమనిస్తే చంద్రబాబు స్కెచ్ ద్వారానే లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబం నుంచి దూరమైనట్లుగా కనిపిస్తుంది. నిజానికి లక్ష్మీ పార్వతి తాను ఎన్టీఆర్ నుంచి డబ్బు పదవి ఏం కోరుకోలేదు. కానీ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి రావడమే శాపంగా చంద్రబాబు కుటుంబంలోని అందరినీ రెచ్చగొట్టినట్లుగా ఈ పాట ద్వారా వర్మ చూపించారు. అయితే ఇందులో హరికృష్ణకు కొంత అర్థమవుతున్నట్లుగా కనిపించినా అప్పటికే హరికృష్ణ సైతం చంద్రబాబు ఉచ్చులో చిక్కుకొని పోయినట్లే తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు తన స్వార్థం కోసం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడవాలని, కుటుంబంలో ఎవరు దిక్కు లేకుండా ఎన్టీఆర్ను చేయాలని పెద్ద ప్లాన్ ప్రకారం లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకొని అన్నగారు ఎన్టీఆర్ కుమిలి కుమిలి చనిపోయేలా చేశారని చెబుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. మరి చంద్రబాబు బుద్ధి ఎలాంటిదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.